Hello everyone, welcome to Tara IAS. From today, we are going to start with the second chapter, which is regarding equation formation. Worksheet problems on all of the topics that we have covered for the first chapter, that is number system, will be shared in the group Telegram channel today. Please solve those questions and see if you are comfortable with the topics that were discussed or if you want clarification for any of the topics. Okay, now let's get into today's class. యాజ్ ద నేమ్ సజెస్ట్ మన చాప్టరే ఈక్వేషన్ ఫార్మేషన్ కదా. సో ఈక్వేషన్ ఫార్మేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ప్రాబ్లమ్ వైజ్ మనం సాల్వ్ చేస్తూ వర్డింగ్స్ ఎలా ఇస్తారు. ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్డింగ్. వాళ్ళు క్వశ్చన్లో కొన్ని వర్డ్స్ అడుగుతారు కదా, ఆ వర్డ్స్ని మనం ఈక్వేషన్ ఫార్మాట్లో రాయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఈక్వేషన్స్ ఫామ్ చేయొచ్చు. కాకపోతే వర్డ్ ప్రాబ్లమ్స్లో ఏవైతే వర్డ్స్ అడుగుతారో అవి మనకు అర్థం కావాలి. ఓకే, ఫస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ నుండి పెద్ద ప్రాబ్లమ్స్లోకి స్విచ్ అవుతాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్లో రాజు అండ్ ప్రీతి ఆర్ 2 students of class 9. They together collected 1,000 rupees for Prime Minister Relief Fund for victims of natural calamities. సో ఈ 2 students కలిసి 1,000 rupees కలెక్ట్ చేశారు. రైట్ అ లీనియర్ ఈక్వేషన్ ఆన్ దిస్ స్టేట్మెంట్ అని అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఎక్స్ అమౌంట్ కలెక్ట్ చేశాడు అనుకోండి, ప్రీతి వై అమౌంట్ కలెక్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు రాజు ఎక్స్ అమౌంట్ కలెక్ట్ చేసింది, ప్రీతి వై అమౌంట్ కలెక్ట్ చేసింది. టోటల్గా టుగెదర్ అంటున్నాడు కదా, టోటల్గా వీళ్ళిద్దరూ కలిసి ఎంత కలెక్ట్ చేశారు, టోటల్గా ఎంత కలెక్ట్ చేశారు, 1,000 కలెక్ట్ చేశారు. అవునా, అంటే రాజు ఎంత కలెక్ట్ చేశాడు ప్లస్ ప్రీతి ఎంత కలెక్ట్ చేసిందో ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా అప్పుడు టోటల్ కలెక్టెడ్ మనీ ఎంత 1,000 వచ్చేది. సో ఇక్కడ మనకు అయ్యే ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1,000. ఓకే, ఇది వాళ్ళు అడిగిన ఈక్వేషన్ అవుతుంది. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్లో ఏమంటున్నారు, గోపి సోడ్ వీట్ అండ్ ప్యాడీ ఇన్ 2 fields. ఫీల్డ్ 1, ఫీల్డ్ 2. ఒక దాంట్లో వీట్ వేసారు, ఒక దాంట్లో ప్యాడీ వేసారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ 2 పంటలు వేసిన టోటల్ ఏరియా ఎంత అంటున్నారు, టోటల్ ఏరియా ఇస్ 5,000 square meters. 5,000 మీటర్ స్క్వేర్లో ఈ 2 పంటల్ని కలిపేసాడు అని అంటున్నారు. అంటే ఫీల్డ్ 1 ఎంత ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ 1 ఏరియా A1 అనుకుందాం. ఓకే, ఫీల్డ్ 2 ఏరియా A2 అనుకుందాం. ఓకే, ఈ A1 ప్లస్ A2 ఎంత ఇచ్చారు, 5,000 అని ఇచ్చారు. అవునా, A1 ప్లస్ A2 ఈక్వల్ టు 5,000 అని ఎందుకు రాసాము, ఎందుకంటే ఏరియా సోడ్ ఫర్ ప్యాడీని మనం A2 అని తీసుకున్నాం, ఏరియా సోడ్ ఫర్ వీట్ని మనం A1 అని తీసుకున్నాం. సో ఈ 2 ఏరియాస్ని కలిపితేనే కదా మనకు టోటల్ ఏరియా వచ్చేది. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, A1 ప్లస్ A2 విల్ బీ ఈక్వల్ టు 5,000. ఇది ఏరియా టర్మ్స్లోనే ఉంది. A1 అంటే ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫీల్డ్, A2 అంటే ఏరియా ఆఫ్ సెకండ్ ఫీల్డ్. లెఫ్ట్ సైడ్లో ఉన్న యూనిట్స్ కూడా స్క్వేర్ మీటర్సే, రైట్ సైడ్లో ఉన్న యూనిట్స్ కూడా స్క్వేర్ మీటర్సే. ఓకే, సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఆటో చార్జెస్ 15 rupees ఫర్ ఫస్ట్ కిలోమీటర్. 1 kilometerకి 15 rupees ఛార్జ్ చేస్తుంది. ఏమంటున్నారు, 1 per kilometer 15 అనట్లేదు, ఇక్కడ ఏమంటున్నారు ఫస్ట్ కిలోమీటర్. అంటే ఫస్ట్ 1 kilometerకి 15 rupees తీసుకుంటున్నారంట. తర్వాత 8 rupees ఈచ్ ఫర్ ఈచ్ సబ్సీక్వెంట్ కిలోమీటర్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 kilometers వెళ్ళారనుకోండి, 3 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేశారనుకోండి ఈ ఆటోలో, ఫస్ట్ కిలోమీటర్కి 15 rupees తీసుకున్నాడంట, 15 rupees. తర్వాత కిలోమీటర్స్ అన్నిటికీ 8 rupees తీసుకున్నాడు. తర్వాత మీరు ఎంత 100 ట్రావెల్ చేసినా, 30 ట్రావెల్ చేసినా, 15 ట్రావెల్ చేసినా, 5 ట్రావెల్ చేసినా కానీ 1 kilometer అయిపోయాక మిగతా అన్ని కిలోమీటర్స్కి 8 rupees ఛార్జ్ చేస్తున్నాడు అని క్వశ్చన్లో ఇచ్చారు. సో ఫర్ ఫస్ట్ 1 kilometer హీస్ ఛార్జింగ్ 15 rupees, ఫర్ రెస్ట్ కిలోమీటర్స్ హీస్ ఛార్జింగ్ 8 rupees. ఓకే, ఇది మనకి ఇచ్చిన కండిషన్. తర్వాత ఫర్ అ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ కిలోమీటర్, ఇప్పుడు ఎక్స్ కిలోమీటర్స్ వెళ్ళాను అని అంటున్నారు, దానికి ఎంత పే చేశారంట, వై అమౌంట్ పే చేశారంట. వై అమౌంట్ ఇస్ పెయిడ్. ఎంత ట్రావెల్ చేస్తే, ఎక్స్ అని ట్రావెల్ చేస్తే ఆ ఎక్స్ ఎంతైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 kilometer, 2 kilometer, 3 kilometer ఎంతైనా అవ్వచ్చు. కాబట్టి దాని ప్లేస్లో ఒక వేరియబుల్ ఎక్స్ అని రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 kilometers ట్రావెల్ చేశాను అనుకోండి, ఫస్ట్ 1 kilometerకి ఎంత తీసుకుంటాడు, 15 rupees తీసుకుంటాడని చూసాము. మిగతా అన్ని కిలోమీటర్స్కి ఎంత తీసుకుంటాడు, మిగతా ఎంత ఉంది, 4 kilometers. 4 ఎలా వచ్చింది, 5 - 1 చేస్తేనే కదా 4 వచ్చింది. దీనికి కాస్ట్ ఎంత అవుతుంది, 8 rupees per kilometer. సో టోటల్ రేట్ ఎంత కడతాం, ఇప్పుడు ఇంత డిస్టెన్స్ అయిపోయాక ట్రావెల్ చేసి మీ డెస్టినేషన్కి వెళ్ళిపోయాక టోటల్ వాల్యూ పే చేయాలి కదా, దాన్ని ఎలా పే చేస్తాము, ఫస్ట్ కిలోమీటర్కి 1 into 15 rupees, ఎందుకంటే 15 rupees per kilometer కదా, 15 rupees into 1 ప్లస్ మిగతా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, 5. టోటల్ డిస్టెన్స్లో నుండి 1 తీసేస్తేనే కదా మిగతా కిలోమీటర్స్ వచ్చేది, దట్ ఇంటూ రేట్ ఎంత, 8 rupees.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 4 ఇంటూ 8. 15 ప్లస్ 32 ఎంత అవుతుంది? 47 రూపీస్ మీరు పే చేస్తారు. ఓకే, ఇప్పుడు అదే లాజిక్ని నేను నా క్వశ్చన్లోకి అప్లై చేశాను అనుకోండి. ఇందాక 5 అని ఏదైతే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామో 5 ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది? x కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాడంట, అవునా? ఇప్పుడు ఈ x కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ 1 కిలోమీటర్కి రేట్ ఎంత? 1 కిలోమీటర్కి రేట్ సపరేట్ కాబట్టి 1 కిలోమీటర్ అని తీసుకోవాలి. మిగతా డిస్టెన్స్ ఎంత? x-1 కిలోమీటర్సే కదా. సో 1 కిలోమీటర్కి రేట్ ఎంత అవుతుంది? 15 రూపీస్. ప్లస్ మిగిలిన ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? x-1. టోటల్ ఎక్స్లో నుండి 1 కిలోమీటర్ తీసేయాలి, ఎందుకంటే రేట్ డిఫరెంట్ కాబట్టి. x-1 ఇంటూ రేట్ ఎంత అవుతుంది? 8 రూపీస్ ఈ x-1 కిలోమీటర్స్కి ఈజ్ ఈక్వల్ టు y, టోటల్ అమౌంట్ పెయిడ్. ఇది y అంటే ఏంటి? మీరు మొత్తం ట్రావెల్ చేశాక ఇందాక ఎలా అయితే 47 రూపీస్ రావడానికి రెండింటిని యాడ్ చేసామో, సిమిలర్గా ఇక్కడ టోటల్ అమౌంట్ మీరు ఎంత పే చేయాలన్న దానికి ఈ రెండింటిని యాడ్ చేసి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది ఏమవుతుంది? 1 ఇంటూ 15 15 ప్లస్ x-1 ఇంటూ 8 అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండింటిని. 8 ఇంటూ x 8x మైనస్ 1 ఇంటూ 8 8 ఈజ్ ఈక్వల్ టు y. అంటే ఇది ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 8x. 15 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది? 7 ప్లస్ 15 మైనస్ 8 అంటే ప్లస్ 7. సో ఇది అవుతుంది ఈక్వేషన్. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినవి ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే క్వశ్చన్లో చూస్తాం కదా, 3 less than thrice the number, 2 more than thrice the number, లేదా 5 less than 6 times the number. ఈ లెస్ దాన్ మోర్ దాన్ అంటే అక్కడ వర్డింగ్స్ అనేది మనకు క్లారిటీ లేనప్పుడు క్వశ్చన్స్ రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్డింగ్స్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి లెస్ దాన్ అండ్ మోర్ దాన్ ఈ రెండు ఉన్న 2 క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు? 51 is added to a number. 51ని ఒక నంబర్కి యాడ్ చేశారు. ఇక్కడ దాకా మనం చూసినట్టయితే ఇక్కడ దాకా అర్థమైంది కదా క్వశ్చన్. 51 is added to a number. ఆ నంబర్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఆ నంబర్ని n అనుకుందాం. సో 51 ఒక నంబర్కి యాడ్ చేశారు, బాగానే ఉంది. తర్వాత ఏం చేశారు? ఇట్ బికమ్స్ అంటే ఇట్ అంటే ఏంటి? ఈ నంబర్. దిస్ బికమ్స్ ఇది ఏమవుతుందంట? 3 less than thrice of the number. ఇప్పుడు ఆ నంబర్ ఏంటి? n అని అనుకున్నాము. ఓకే, thrice that number అంటే ఏమవుతుంది? 3n. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు? ఇఫ్ 51 ఈజ్ యాడెడ్ టు అ నంబర్, 51 ఒక నంబర్కి యాడ్ చేస్తే ఇట్ అంటే ఈ నంబర్ అనేది ఇట్ విల్ బి 3 less than thrice that number. అంటే ఏంటి? 3 less than thrice that number అంటే ఈ నంబర్లో నుండి 3 లెస్ చేయాలి. దిస్ నంబర్ విల్ బి ఈక్వల్ టు 3 less than thrice that number. thrice that number చేసాం. 3 లెస్ అంటే ఏం చేయాలి? -3 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఈజ్ ఈక్వల్ టు 4 less than 3 times of 2 అని రాసాను అనుకోండి. 3 times of 2 అంటే ఎంత అవుతుంది? 6. 4 లెస్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 6 - 4 ఎంత అవుతుంది? 2. అంటే ఈ రెండు ఒకటే, ఇక్కడ 2 అని రాసినా ఒకటే, లేదా 4 less than thrice of 2. thrice of 2 అంటే ఎంత అవుతుంది? 3 into 2 which is 6. 4 less than thrice of 2 అంటే 4 less than 6 అంటే ఏంటి? 6లో నుండి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 6 - 4 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 2. సిమిలర్ లాజిక్ ఇక్కడ యూస్ చేస్తే 51 ప్లస్ n ఏదైతే నంబర్ ఉందో మనకి దట్ విల్ బీ ఈక్వల్ టు 3 less than thrice that number. ఓకే, 3 less than అంటే ఏంటి? thrice that number అంటే 3 అని రాసాం. ఇక్కడ ఎలా అయితే 3 times 2 అని అన్నాడు, 3 into 2 6 అని రాసాం కదా. 4 less than అంటే -4 చేసాం. ఇక్కడ 3 less than అంటే -3 చేస్తున్నాం. ఓకే, ఈ వర్డింగ్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వర్డింగ్ క్లియర్ అయితే కనుక మన ఈక్వేషన్ ఫార్మేషన్లో ఎలాంటి మిస్టేక్స్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 51 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 3n - 3. ఒకసారి ఈక్వేషన్ రాసేసుకుంటే ఇంకా మనం సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మెయిన్ స్టెప్ ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ రాసుకోవడం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో 3n - 3 బదులు 3n + 3 వేసుకున్నాను అనుకోండి, ఆన్సరే మారిపోతుంది మొత్తంగా. కాబట్టి ఈక్వేషన్ ఫామ్ చేస్తే కనుక మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, ఈ ఎన్ని ఇటు సైడ్ పంపిద్దాము. -3 అటు వెళ్తే ఏమవుతుంది? +3. ఈ ప్లస్ n అటు వెళ్తే ఏమవుతుంది? -n. సో 51 + 3 ఈజ్ ఈక్వల్ టు 3n + n. సారీ 3n - n, ఎందుకంటే +n - n అవుతుంది కాబట్టి. ఇది ఏమవుతుంది? 2n ఈజ్ ఈక్వల్ టు 51 + 3 అంటే 54. 2 1s 2 27s. సో n వాల్యూ ఎంత అవుతుంది? 27. క్వశ్చన్లో ఏం అడిగారు? అదే అడిగారు కదా. క్వశ్చన్లో ద నంబర్ ఇస్ అని అన్నారు. ఆ నంబర్ ఏమవుతుంది? 27. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఏమంటున్నారు? వన్ నంబర్ ఈజ్ వన్ నంబర్. ఆ నంబర్ ఏంటో నాకు తెలియదు, మళ్ళీ n అనుకుందాం. వన్ నంబర్ ఈజ్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 more than 3 times the another number. ఆ అనదర్ నంబర్ అంటే ఏంటో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని m అనుకుందాం. ఓకే, వన్ నంబర్ ఇస్ 2 more than. ఇప్పుడు లెస్ దాన్ అంటే ఏం చేసాము? ఈ నెంబర్లో నుండి సబ్ట్రాక్ట్ చేసాము. ఇప్పుడు నేను 3 ఈజ్ ఈక్వల్ టు 2 more than
1 అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటి 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2. 2 మోర్ దాన్ 1 అంటే ఏంటి 1కి 2 యాడ్ చేయడం. ఓకే, సో 1 ప్లస్ 2 చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది 3. ఇక్కడ క్వశ్చన్లో స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి 2 మోర్ దాన్ థ్రైస్ ది అనదర్ నంబర్. థ్రైస్ ది అనదర్ నంబర్ అన్నారు కదా, అనదర్ నంబర్ n అనుకున్నాను అనుకోండి, m అనుకున్నాను అనుకోండి, 3 టైమ్స్ ది అనదర్ అంటే 3m అవుతుంది. 2 మోర్ దాన్ 3m అంటే ఇక్కడ 2 మోర్ దాన్ 1 అంటే 1 ప్లస్ 2 అని రాసాను. 2 మోర్ దాన్ 3m, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం 3mగా మార్చేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా చూసుకోకండి. 2 మోర్ దాన్ 3m అంటే ఏంటి 3m ప్లస్ 2ఏ కదా. సో n వాల్యూ ఎంత అవుతుందంట 3m ప్లస్ 2 అని ఇచ్చాడు. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు, దేర్ సమ్ ఇస్ 22 అంటే ఏంటి m ప్లస్ n వాల్యూ ఎంత ఇచ్చాడు 22. అవునా, ఇప్పుడు ఈ n వాల్యూ m వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ప్లస్ m ఉంది కదా, అటు పంపిస్తే ఏమవుతుంది మైనస్ m. సో n వాల్యూ ఎంత అవుతుంది 22 మైనస్ m. అవునా, ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు అది ఏమవుతుంది 22 మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 2. ఈ మైనస్ m అటు పంపిస్తే ప్లస్ m అవుతుంది, ఈ ప్లస్ 2 ఇటు పంపిస్తే మైనస్ 2 అవుతుంది. ఓకే, సో 22 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3m ప్లస్ m అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 4m. 4 1s 4 5s. సో m వాల్యూ ఎంత అవుతుంది 5. m 5 అయింది అనుకోండి, n వాల్యూ ఎంత అవుతుందంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, n ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 17. ఓకే, సో మనకు ఆ నంబర్స్ ఏమని వచ్చాయి, ద నంబర్స్ ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 5, n ఈజ్ ఈక్వల్ టు 17. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఈ నంబర్ అనేది 2 మోర్ దెన్ థ్రైస్ ది అనదర్ నంబర్ అంటున్నారు. థ్రైస్ ది అనదర్ నంబర్ అంటే 3 into 5 ఎంత అవుతుంది 15 కదా. థ్రైస్ ది ఇక్కడ అనదర్ నంబర్ అంటే 5, థ్రైస్ ది అనదర్ నంబర్ అంటే 3 into 5 ఎంత 15. 15కి 2 మోర్ దాన్ 15 అంటే ఏం చేయాలి 15 ప్లస్ 2 అంటే ఏంటి 17. 17 ఇంక ఈ 17 మ్యాచ్ అయిందా అవ్వలేదా, అయింది కదా. ఇప్పటి వరకు లెస్ దాన్ అంటే ఏంటి, మోర్ దాన్ అంటే ఏంటి, ఇంకా డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది యూపీఎస్సీ సీసాట్ 2015లో అడిగిన క్వశ్చన్. ఇందులో ఏమంటున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ ఆల్ ద కార్స్ అంటే 4 వీలర్స్ అండ్ మోటార్ బైక్స్ ఆర్ స్కూటర్స్ 2 వీలర్స్ ఈజ్ అని అన్నారు. ఇక్కడ దాకా ఫస్ట్ ఇక్కడ ఆపేద్దాం ఒకసారి. టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్ అని అంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఏమవుతాయి అవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 కార్ ఉంటే 4 వీల్స్ అవుతాయి, 2 కార్స్ ఉంటే 8 వీల్స్ అవుతాయి. అంటే నంబర్ ఆఫ్ వీల్స్ అనేది నంబర్ ఆఫ్ కార్స్ మీద డిపెండ్ అవుతున్నాయి కదా. సో నంబర్ ఆఫ్ కార్స్ అనేవి మనం సి అనుకుందాం, నంబర్ ఆఫ్ బైక్స్ అనేది మనం బి అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు కార్కి ఎన్ని వీల్స్ ఉంటాయి 4 వీల్స్ కదా. సో టోటల్ నంబర్ ఆఫ్ వీల్స్ ఫర్ కార్స్ ఏమవుతాయి 4 into సి అంటే ఏంటి నంబర్ ఆఫ్ కార్స్, ప్లస్ నంబర్ ఆఫ్ వీల్స్ ఫర్ బైక్స్ ఏమవుతాయి, బైక్ ఇక్కడ ఎన్ని 2 వీలర్స్ అని ఇచ్చారు కదా 2 into బి. ఎందుకు బి అంటే ఏంటి నంబర్ ఆఫ్ బైక్స్. ఓకే, ఈ వాల్యూ దిస్ వాల్యూ ఇక్కడ వరకు అయితే మనకు ఆ నెంబర్ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది 4c plus 2b అని. దిస్ వాల్యూ ఈజ్ 100 మోర్ దాన్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్ అని అంటున్నారు. అవునా, ఇప్పుడు నంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్ అంటే ఎన్ని అవుతాయి, టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో అవే కదా నంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్ అయ్యేది. సో నంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్ అంటే నేను ఏం చేయాలి సి ప్లస్ బి. అవునా, సి ప్లస్ బి అవుతాయి టోటల్ నెంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఈ వాల్యూ ఏదైతే మనకు 4c plus 2b వచ్చిందో దట్ ఈస్ ఈక్వల్ టు 100 మోర్ దాన్ 2 times c plus b. ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్ అంటే 2 into c plus b అవుతుంది. ఓకే, 100 మోర్ దాన్ అంటే ఎప్పుడైనా కానీ మోర్ దాన్ వచ్చిందంటే మనం యాడ్ చేసుకోవడం అని ఇందాక చూసాం కదా. సో 100 మోర్ దాన్ 100 plus 2 into b plus c, ఇదే కదా మనకి ఇక్కడికి వచ్చింది. 100 మోర్ దాన్ 100 plus ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పార్క్డ్ వెహికల్స్ 2 into b plus c. 100 మోర్ దాన్ అంటే 100 ప్లస్ అనే కదా మనం చేసేది, లెస్ దాన్ అంటే ఆ -100. ఇప్పుడు 100 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే 2 into b plus c -100 అని చేస్తాము. 100 మోర్ అన్నారు కాబట్టి 100 ప్లస్ చేస్తాము. ఒకవేళ 100 లెస్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే 2 into b plus c -100 అని వేస్తాము. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామంటే ఏమవుతుంది 4c plus 2b ఈజ్ ఈక్వల్ టు 100 plus 2b plus 2c. 2b క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, 2 plus 2c అటు వెళ్తే ఏమవుతుంది -2c. సో 4c minus 2c ఈజ్ ఈక్వల్ టు 100. 2c ఈజ్ ఈక్వల్ టు 100. 2 1s 2 50s. సో c వాల్యూ ఎంత అవుతుంది మనకి 50. అంటే నంబర్ ఆఫ్ కార్స్ పార్క్డ్ ఎన్ని అవుతాయి
సి అంటే 50. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇప్పుడు ఈక్వేషన్స్ రాయడం వస్తే మనం ఏజ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఏజ్ ప్రాబ్లమ్స్ కూడా నథింగ్ బట్ రైటింగ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్. ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x కదా అయ్యేది. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ ద ఏజ్ ఆఫ్ వై అంటే ఏమవుతుంది? ఏజ్ ఆఫ్ వైని వై అనుకుందాం. థ్రైస్ ద ఏజ్ ఆఫ్ వై అంటే 3y అవుతుంది. ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్. ఏంటది? 2x ఈజ్ ఈక్వల్ టు 3y. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏజ్ 25 అనుకుందాం. 10 years బ్యాక్ మీ ఏజ్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? 25 - 10. అవునా? 10 years తర్వాత మీ ఏజ్, 10 years బ్యాక్ అంటే 25 - 10 అని చెప్తారు. 8 years తర్వాత, 8 years లేటర్ అంటే ఇప్పటి నుండి 8 years తర్వాత మీ ఏజ్ అంటే ఎంత చెప్తారు? 25 + 8 అంటే ఎంత? 33 అవుతుంది నా ఏజ్ అని చెప్తారు. అవునా? సో సిమిలర్ లాజిక్ ఇక్కడ అప్లై చేయడమే ఏజ్ ప్రాబ్లమ్స్లో. ఏం అడుగుతున్నారు? 8 years బ్యాక్ అంటే ఇప్పుడున్న ఈ రెండు ఇప్పుడున్న వాళ్ళ ఏజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఇప్పుడు ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ 25 అని అన్నాము, అలానే ఇప్పుడున్న ఎక్స్ ఏజ్ ఎంత? ప్రెసెంట్ ఏజ్ ఎక్స్, వై ప్రెసెంట్ ఏజ్ ఎంత? వై. ఇప్పుడు 8 years బ్యాక్ అంటే 8 years బ్యాక్ ఎక్స్ ఏజ్ ఏమవుతుంది? x - 8. 8 years బ్యాక్ వై ఏజ్ ఏమవుతుంది? y - 8. అవునా? ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాస్ 18. అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 18. 8 years బ్యాక్ ఇది దీని ఏజ్, వై 8 years బ్యాక్ వై ఏజ్ ఏంటి? y - 8. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 18 అని అంటున్నాడు. అవునా? x - 8. ఇప్పుడు ఇది బ్రాకెట్ ఉందనుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఎంత అవుతుంది? -y. మైనస్ ఇంటూ మైనస్ అంటే ఎంత అవుతుంది? +8 ఈజ్ ఈక్వల్ టు 18. 8 క్యాన్సిల్ అయిపోతున్నాయి. అంటే x - y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 18. అవునా? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఈ ఈక్వేషన్ నుండి x/y ఈజ్ ఈక్వల్ టు 3/2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో x అనేది ఏ ఫామ్లో ఉంది? 3 × some a. y అనేది ఏ ఫామ్లో ఉంది? 2 × a అనే ఫార్మాట్లో ఉంది. అప్పుడే కదా x/y చేస్తే a క్యాన్సిల్ అయిపోయి 3/2 వచ్చేది. సో x/y ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ఉన్నప్పుడు నేను xని ఫర్ ఎగ్జాంపుల్ 3a అనే నెంబర్ అయి ఉంటుంది, y అనేది 2a అనే నెంబర్ అయి ఉంటుంది. a అంటే ఏంటో నాకు తెలియదు. a అంటే ఎగ్జాక్ట్గా ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు నాకు x అండ్ y వాల్యూస్ ఏంటో వస్తాయి. ఓకే, సో ఎక్స్ వాల్యూని 3a ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, y వాల్యూ ఎంత? 2a ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుంది? 18 ఈజ్ ఈక్వల్ టు 18. సో ఏ వాల్యూ 3a - 2a అంటే a ఈజ్ ఈక్వల్ టు 18. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ ఏమవుతుంది? 3 × 18 అంటే 54. వై వాల్యూ ఎంత అవుతుంది? 2 × 18 విచ్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, ఈ ఎక్స్ అండ్ వై అంటే ఏంటి? ఎక్స్ అండ్ వై ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్. ప్రెజెంట్ నుండే కదా 8 years బ్యాక్ అంటే x - y x - 8 అని చేసాము. సో ఎక్స్ అండ్ వై ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ దీస్ టూ పీపుల్, ఎక్స్ అండ్ వై. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 54 years. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న నోట్ పాయింట్ ఇక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే 8 years బ్యాక్ ఇద్దరిని ఎక్స్ అండ్ వైని 8 years బ్యాక్ తీసుకెళ్ళి వాళ్ళ ఏజెస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా. అంటే మనం ఇక్కడ ఏమని రాసుకున్నాము? x - 8 - y - 8 ఈజ్ ఈక్వల్ టు 18. కాకపోతే రెండింటిని 8తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్గా ఈ 8 క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలిన ఈక్వేషన్ ఏంటి? x - y ఈజ్ ఈక్వల్ టు 18 అనే ఈక్వేషన్ మిగిలింది. అవునా? ఇప్పుడు 8 years బ్యాక్ వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఏజెస్, ఈ రెండు వాళ్ళ ప్రెజెంట్ ఏజెస్ కదా, ప్రెజెంట్ ఏజెస్ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి x - y, ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్. అవునా? ఈ x - 8 - y - 8 ఏమవుతుంది? దిస్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ 8 years బ్యాక్. ఓకే, ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ 8 years బ్యాక్ చేసిన నాకు ఈక్వేషన్ ఏమొస్తుంది? x - y ఈజ్ ఈక్వల్ టు 18. డిఫరెన్స్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ చేసిన ఏమొస్తుంది నాకు? x - y ఈజ్ ఈక్వల్ టు 18 వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు ఒక తమ్ముడు ఉన్నారు అనుకుందాం. మీ ఏజ్ 25, మీ తమ్ముడు ఏజ్ 20. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఏజెస్ డిఫరెన్స్ ఎంత? 5. ఇప్పుడు 10 years తర్వాత మీ ఏజ్ డిఫరెన్స్ ఎంత అని నేను అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? అప్పుడు 5 years ఉంటుంది కదా. 10 years తర్వాత మీ ఏజ్ డిఫరెన్స్ 15 or 20 అయిపోదు కదా. సో ఎప్పుడైతే వాళ్ళు 8 years బ్యాక్ కానీ లేదా 12 years అహెడ్ కానీ అలా చెప్పి డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ అని అడిగారు అనుకోండి, డైరెక్ట్గా డిఫరెన్స్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ వేసేసి మనం ఆన్సర్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ ఇస్ యూ అండ్ దిస్ ఇస్ యువర్ బ్రదర్. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ యువర్ ఏజెస్ 5 అని వచ్చింది మనకి. ఇప్పుడు 20 years తర్వాత మీ ఇద్దరు ఏజ్ డిఫరెన్స్ అంటే ఏం చేస్తారు? 25 + 20 అనేసి 45,
20 + 20 అనేసి 40, 45 - 40 = 5 అని చెప్తారా? లేదా డైరెక్ట్గా ఇప్పుడు 5 years డిఫరెన్స్ కాబట్టి 20 years తర్వాత కూడా మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ 5 అనే ఉంటుందని చెప్తారా? 20 years తర్వాత కూడా మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ 5 years ఉంటుంది కదా. అదే కదా మీరు చెప్పేది. సిమిలర్గా ఇప్పుడు 5 years బ్యాక్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎంత చెప్తారు? 2 అయింది, 1 అయింది, లేదా మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ లేదు, అలా ఉండదు కదా. బోత్ ఆఫ్ యూ విల్ గో అహెడ్ విత్ సేమ్ ఇంక్రిమెంట్ ఇన్ యువర్ ఏజ్. అవునా? అందుకనే ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యువర్ ఏజెస్ విల్ బీ సేమ్. ఎప్పుడైతే ఇలా డిఫరెన్స్ 8 years బ్యాక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఇస్ 18 అలా ఇచ్చారో డైరెక్ట్గా మనం ప్రెజెంట్ ఏజెస్ని సబ్ట్రాక్ట్ చేసి ఈక్వేషన్ వేసేయచ్చు. అంటే ఇప్పుడు మనం ఇలా మొత్తం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ప్రాసెస్ వేసాను. ఓకే, 8 years బ్యాక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఇస్ 18 అంటే డైరెక్ట్గా నేను x - y = 18 అని వేయచ్చు. ఎందుకు? 8 years బ్యాక్ ఏజ్ డిఫరెన్స్ అయినా ప్రెజెంట్ ఏజ్ డిఫరెన్స్ అయినా అది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, దాన్ని ఒకసారి ఈ ఎగ్జాంపుల్తో రిలేట్ చేసి ఆలోచించండి, ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ద మీన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్. ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎఫ్ అనుకుందాం, ఏజ్ ఆఫ్ సన్ ఎస్ అనుకుందాం. ఓకే, మీన్ అంటే ఏంటంటే యావరేజ్. మీన్ అన్నా కానీ యావరేజ్ అన్నా కానీ ఒకటే. మనం ఆల్రెడీ ఒక వర్క్షీట్ ప్రాబ్లంలో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. యావరేజ్ అంటే ఏమని చూసాము? యావరేజ్ = సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చూసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అని 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఇవన్నిటిని యాడ్ చేస్తాం. 1 + 2 + 3 + 4 + 5 బై ఎన్ని నెంబర్స్ తీసుకున్నాము? 1, 2, 3, 4, 5 5 నెంబర్స్ తీసుకున్నాం కదా. సో 1 + 2 + 3 + 4 + 5 డివైడెడ్ బై 5. ఓకే, ఇది యావరేజ్ అవుతుంది. సో ఇక్కడ ఎంతమందిని తీసుకుంటున్నాము? ఫాదర్ అండ్ సన్ ఇద్దరిని తీసుకుంటున్నాం కదా. అంటే యావరేజ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏమవుతుంది? యావరేజ్ ఆర్ మీన్, యావరేజ్ ఆర్ మీన్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏమవుతుంది? ఎఫ్ ప్లస్ ఎస్ ఇద్దరిని తీసుకున్నాం కాబట్టి డివైడెడ్ బై ఎంత వేయాలి? 1, 2 వేయాలి. ఓకే, ఈ వాల్యూ ఎంత ఇచ్చారు? 27 అని ఇచ్చారు. సో ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ 2. సో ఎఫ్ ప్లస్ ఎస్ = 27 × 2 అంటే 54. ఇది మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. ఆఫ్టర్ 18 years అంటే ఏంటి? ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? ఎఫ్ ప్లస్ 18. ఇప్పుడు మీ ఏజ్ 25. 18 years తర్వాత మీ ఏజ్ ఏమవుతుంది అంటే 25 + 18. అవునా? సో ఆఫ్టర్ 18 years ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి ఎఫ్ ప్లస్ 18. ఓకే, this will be ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి twice as old as his son. ఓకే, twice as old as his son అంటే ఇప్పుడు 2 × s అని మనం రాయకూడదు. ఎందుకు? 18 years తర్వాత సన్ ఏజ్ ఎంత అవుతుంది? ఎస్ ప్లస్ 18 అవుతుంది కదా. సో మనం ఏమని రాయాలి? 2 × s + 18. 18 years తర్వాత వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత ఉందో వాళ్ళ సన్ ఏజ్ ఎంత అవుతుందో దానికి డబల్ ఉంటుందంట. అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ అని తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ రాంగ్ అవుతుంది? అది ప్రెసెంట్ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కానీ వీళ్ళు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నారు? 18 years అహెడ్ వెళ్ళి ఈ ఈక్వేషన్ రాయమంటున్నారు. ఓకే, సో 2s ఎందుకు తీసుకోకూడదు? 2 × s + 18 ఎందుకు తీసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎఫ్ ప్లస్ 18 = 2s + 18 × 2 36. అవునా? అంటే ఏంటి? ఎఫ్ మైనస్ ఈ 2sని తీసుకొచ్చి 18 అటు తీసుకెళ్దాం. ఎఫ్ మైనస్ 2s = 36 - 18 అంటే 18. ఇది మనకున్న సెకండ్ ఈక్వేషన్, ఇది మనకున్న ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఈ ఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది ఎంత అవుతుంది? s + 2s = 54 - 18 అంటే 36. అంటే 2s + s 3s. 3s = 36. అంటే మీనింగ్ ఏంటి? 3 1s 3 12s. సో ఏజ్ ఆఫ్ సన్ ఎంత వచ్చింది మనకి? 12. ఎస్ అంటే ఏంటి? ప్రెసెంట్ ఏజా 18 years తర్వాత ఏజా? ప్రెసెంట్ ఏజే కదా. సో ఎస్ అంటే ఏజ్ ఆఫ్ సన్ అట్ ప్రెసెంట్ = 12 years. సో ప్రెసెంట్ ఏజెస్ వల్ల క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 12. ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది కదా, ఎఫ్ ప్లస్ ఎస్ = 54 అని. ఇందులో ఎస్ వాల్యూ 12 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ప్లస్ 12 = 54. సో ఎఫ్ = 54 - 12. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 42. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎంత అవుతుంది? 42. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత అవుతుంది? 12. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు? ఈ 5 years ago రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏజ్ ఆఫ్ ఏని ఏ అనుకుందాం, ఏజ్ ఆఫ్ బిని బి అనుకుందాం. 5 years ago ఏజ్ ఆఫ్ ఎంత అవుతుంది? a - 5. బి ఏజ్ ఎంత అవుతుంది? b - 5. వాటి రేషియో అంటే ఏంటంటే, ఇప్పుడు రేషియో ఆఫ్ 2 and 4 అంటే 2:4 అంటే ఏంటి? 2/4 అని 2:4 అని రాసుకుంటాము, దాని మీనింగ్ 2/4. ఓకే, సిమిలర్గా రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 5 years ago అంటే మనం ఏమని రాసుకోవాలి? a - 5 / b - 5.
ఓకే, ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు 1:2, అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు 1/2 అని రాసుకోవచ్చు కదా. ఇది మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఆఫ్టర్ 15 years అంటే ప్లస్ 15 years తర్వాత, ఆఫ్టర్ 15 years ఫ్రమ్ ద ప్రెజెంట్ దేర్ రేషియో అంటే 15 years తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది, ఏజ్ A+15 అవుతుంది, బి ఏజ్ B+15 అవుతుంది, అవునా. దేర్ రేషియో అంటే A+15 బై B+15 విల్ బీ 5/6, అవునా. ఇది మనకు వచ్చింది ఏంటి, సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాల్యూ ఆఫ్ A అండ్ B ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ B ఆఫ్టర్ 20 years. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ B అనుకోండి, అప్పుడు ఏజ్ ఆఫ్ B ఆఫ్టర్ 20 years అంటే ఎంత అవుతుంది, B+20. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం A అండ్ B వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము, కానీ డైరెక్ట్గా దీని ఆన్సర్ ఏంటి, B అవ్వదు. క్వశ్చన్లో ఏం అడిగారు, B+20 ఎంత అని అడిగారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, B+20 వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుందో మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నౌ లెట్స్ ఎండ్ our class here for today. I'll give you worksheet problems based on ages and also based on equation formation. Try solving them. We'll discuss about the solution in tomorrow's video. Okay, see you all. Take care.